సీజ్ చేయండి అన్నారు చూసినావా? నిజంగా అది అసలు ఎంత గొప్ప విషయం అంటే నిజంగా ఇటువంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. రాజకీయ నాయకులు అంటే ఇటువంటి వాళ్ళు కదా అనే విధంగా నిజంగా వెళ్ళి పట్టుకొని నిజంగా గొప్ప విషయం అన్న. ఇటువంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఇంకా వాళ్ళందరినీ పట్టుకొని నిజంగా ఏదైతే ఉందో జైల్లో వేయడం కానీ కాకపోతే సీజ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే సోషల్ మీడియాలో ఏం చేస్తుందంటే సబ్ కలెక్టర్ సీజ్ చేసిందని పవన్ కళ్యాణ్ సీజ్ చేసిందని ఆయన వెళ్ళడం, పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళడం గిట్ట చాలా గొప్ప విషయం కదా అన్న. అవునన్నా, ముందు చేసిండ్రేమో. ఇంతకు ముందుకున్న రాజకీయ నాయకులు ఎవరన్నా ఇట్లా వెళ్ళి కనీసం మాట్లాడడం అన్న జరిగిందా? మాట్లాడడం గిట్ట జరగలే కదా. అది పవన్ కళ్యాణ్ వెళ్ళి అన్న వెళ్ళి పట్టుకొని అక్కడ మాట్లాడడం, ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని మాట్లాడడం అది గొప్ప విషయం. సోషల్ మీడియాలో ఏమంటారు అంటే సీజ్ చేసిందని సీజ్ చేసిండు అని అంటారు. అదే నేనేమంటున్నా, మరి సీజ్ చేసిన దాన్ని గిట్ట చూడడానికి గతంలో ఉన్న నాయకులు కానీ ఎవరు వెళ్ళలేదు కదా. అటువంటిది పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళిండు కదా, అది గొప్ప విషయం. చేయకుండా ఏదో ఒకటి మేము చేసినాం అన్నట్టు ఇంత స్కామ్ జరుగుతుంటే మరి ఏం చేస్తుండ్రో మీరు సీజ్ చేస్తున్నా అన్నారు కదా. సీజ్ చేస్తున్న ఎవరైతే మా పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళక ముందుకే సీజ్ అయిన బోట్నే మళ్ళీ వెళ్ళి పట్టుకున్నారన్నారు కదా. మళ్ళీ ఎందుకు సీజ్ చేయకుండా మీరు బయటికి మాత్రం మేము సీజ్ చేసాము, పోలీసు వాళ్ళు చేశారు లే, అది అనేవాళ్ళు అంటూనే ఉంటారన్న. చాలా లేదు ఏముండదు బ్రదర్. ఎందుకంటే ఈ బియ్యం అయితే ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు మరి అక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు, మరి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, సీజ్ చేసిందని మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ అన్న సీజ్ చేసిండు అది అంటున్నారు కదా. కనీసం చూడ్డానికన్నా గతం ఉన్న నాయకులు మరి ఏం చేసిండ్రు, గతంలో ఉన్న నాయకులు వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు ఏం చేసిండ్రు, ఇంత స్కామ్ జరుగుతుంటే గిట వాళ్ళు ఏం చేయలేకపోయిండ్రు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళి పట్టుకొని ఇంత స్కామ్ జరుగుతుంది అంటుండ్రు కదా, మరి పట్టుకొని దాన్ని ముందుకు తేవడం కానీ సీజ్ చేయడం అనేది గొప్ప విషయం. అది అటువంటి దాన్ని సీజ్ చేసి గతంలో ఎన్నో తప్పులు చేసిండ్రు, అవి ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వెళ్తుండు కాబట్టే దాన్ని సీజ్ చేసిండు. అంతకు ముందుకే పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళక ముందుకే సీజ్ చేసిండు అనేది ఇది ఎంత దుర్మార్గం తెలుసా ఇది. కావాలని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మీ ప్రభుత్వంలో తప్పు జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలంటున్నారు. మీ గతమున్న ప్రభుత్వంలో ఎవరు జగనన్న ప్రభుత్వంలో ఇటువంటి స్కామ్లన్నీ జరిగినాయి కదా, ఇప్పుడు బయటపడుతున్నాయి. అది మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చేసిన గతంలో చేసిన లడ్డు విషయం కావచ్చు, ఇట్లాంటివన్నీ బయటపడుతున్నాయి, ఇప్పుడు పడుతున్నాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి ఇప్పుడు ఇక్కడ మేము ఏదైతే గెలిచినామో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పడుతుంది ఇప్పుడు. సో అది ఎంత పెద్ద షిప్లో అంటే వెళ్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం హస్తం ఖచ్చితంగా ఉండదంటున్నారు. లేదు బ్రదర్, కేంద్రానికి దీనికి సంబంధం ఏంది అసలు? కేంద్రానికి దీనికి సంబంధమే ఉండదు అసలు. అది ఇక్కడ ఎవరైతే జగన్ గారి ప్రభుత్వంలో ఆనాడు మాట్లాడుకొని షిప్పింగ్ చేయడం కానీ అటు వెళ్ళిపోవడం కానీ ఆ ప్రభుత్వంలో జరిగిన విషయం ఇది. ఆ కేంద్రానికి దీనికి సంబంధమే లేదు, అసలు సంబంధం ఉండదు గీట. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకొని షిప్పింగ్ చేస్తుండ్రు, అవతలకి దాటిస్తుండ్రు ఈ బియ్యం ఏవైతే ఉందో. సీజ్ చేయాలంటే హైకోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి, న్యాయపరంగా వెళ్ళాలి అని అంటున్నారు. ఇలా డైరెక్ట్గా ఒక మంత్రి సీజ్ చేసే అంత రైట్స్ ఉన్నాయనుకుంటున్నాను బ్రదర్. సీజ్ చేసిండ్రు, బట్ అంటే అన్నీ అవుతాయి. దాన్ని సీజ్ చేసిన తర్వాత పక్కన పెట్టి అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుసుకొనే ఫాలో అవుతారు. కానీ మామూలుగా వెళ్ళిపోయి సీజ్ చేయడం అట్లేం ఉండదు. సీజ్ అంటే ఆపేసిండ్రు, దాన్ని ఆపేసిన తర్వాత ఎంక్వైరీలో ఏదైతే ఎంక్వైరీ చేస్తారో అవన్నీ చెప్పడం జరుగుతుంది అక్కడ. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి వస్తే ఆ షిప్ని వదిలేయడం ఏమైనా జరుగుతుందా? వదిలేడు బ్రదర్. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత షిప్ని వదిలేసేది అవన్నీ ఏముండవు, ఒత్తిడి పడేది అసలు. ఒకసారి పట్టుకున్న తర్వాత ఇంకా అది ఆగిపోవాల్సిందే. ఇక్కడే ఏవైతే బియ్యం రిటర్న్ వచ్చినాయో అవి మన దగ్గరనే ఉంటాయి, కానీ బయటికి వెళ్ళవు అసలు. అవి బయటికి వెళ్ళే అనే ఉద్దేశం గిట్ట ఉండదు, ఇక్కడే అయిపోతుంది మొత్తం. అంటే క్యాన్సిల్ చేసేసారు ఆల్రెడీ. సీజ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళదు, అది మన రాష్ట్రంలోనే ఉంటుంది. సో అది జనాలు ఏమంటారు అంటే కెమెరా ముందనే కనిపిస్తుండే, అసలు ప్రభుత్వ పథకాలు కూడా ఏం కొత్త రాలేవని అంటున్నారు. వస్తున్నాయి కదా బ్రదర్, కొన్ని వస్తున్నాయి. ఆ ప్రభుత్వం మీకు ఏవి బాగున్నాయి ఒకసారి చెప్పండి. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న ప్రజల్లో ఉండడము, అది ఒక్కటి గొప్ప విషయం. ఉండడం కంటే